నీకు కూడా ఆ ఆత్మానుభవం కావాలా. ఓ క్రైస్తవ సంఘ పెద్దవి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, లేదా సంఘంలో మామూలు క్రైస్తవుడి కావచ్చు, మామూలు విశ్వాసి కావచ్చు, లేక సంఘంలో కాపరిగా ఉన్న నేను కావచ్చు, ఆ ఆత్మ దిగి వచ్చిన అనుభవం నీకు లేకపోతే, చెప్పుకోవడం కోసం కాదు, నాలో ఆత్మ ఉందని చెప్పనవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితము మా ఇంటి దగ్గర బృందావన్ గార్డెన్స్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో యేసన్న గారు మీటింగ్స్ పెట్టారు. అక్కడ లోకల్ చర్చి వాళ్ళు యేసన్నను పిలుచుకొని ఇక్కడ మీటింగ్స్ పెట్టారు. 3 రోజులు జరిగినాయి. నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్స్కి. ఆయన పాట పాడుతుంటే, ఆయన భాషలో మాట్లాడుతూ ఆయన వాద్యం వాయించుకుంటూ పాట పాడేవాడు. యేసన్న గారి పాటలు బాగుంటాయి కదా, చాలా ఉద్యోగంగా ఉంటాయి. ఎంతమంది స్త్రీలు, యవ్వన స్త్రీలు డ్యాన్సులు వేస్తున్నారు లేచి నిలబడి. వాళ్ళ పైటలు జారిపోతున్నాయి. కొంతమంది వాళ్ళ భర్తలు వచ్చి పైటలు వేస్తున్నారు. భర్తలు లేని వాడికి ఎవరు వేస్తారు? పైట వేస్తారండి. భర్తలు వచ్చి పైట జారిపోతుంటే వాళ్ళేమో ఆత్మలో వసూలైపోయి డాన్సులు నాట్యం ఆడుతుంటే ఆ పాటకు తగినంతగా నటిస్తున్నారు. అంటే నాట్యమే డ్యాన్స్. భర్తలు వచ్చి పైటలు వేస్తుంటే భర్తలు లేని వారు, వివాహం కాని స్త్రీలు వాళ్ళకి పైటలు వేసేవాళ్ళు లేరు. అది నాకైతే కొంతమంది నాతో అన్నారు, ఏంటండి దేవునికి నామానికి అవమానకరమైన పరిస్థితి. అట్లా నటించడానికి, నాట్యం ఆడడానికి ఏ ఆత్మ నడిపించింది? అల్లరి చేయడానికి ఏ ఆత్మ నడిపించింది? దయ్యానికి నీకు తేడా లేదా? దయ్యం వణుకుద్ది, దయ్యం పడిపోద్ది, నువ్వు పడిపోతావు. పరిశుద్ధాత్మని నిలబెట్టాలన్నా పడగొట్టాలా? పరిశుద్ధాత్మని నిలబెట్టాలి. హల్లెలూయా. నువ్వు పడిపోయి, దయ్యం పట్టి పడిపోయి, గుర్రానికి గాడిదకు తేడా లేకుండా దేవుమనానికి అవమానకరంగా ఉంటావా? ఆత్మను పొందటము పెద్ద విషయం కాదండి. అడిగితే దేవుడు ఉచితంగా ఇస్తాడు. హల్లెలూయా. అడుగు. పేద తపస్సు చేయనసరలా, నీతిగా ఉండి పరిశుద్ధత కలిగి వాక్యానికి విధుడివై దేవుని అడుగు. పరిశుద్ధత దేవుడు నీకు ఆత్మను అనుగ్రహిస్తాడు. పెద్ద విషయం కాదండి. అంటే నేను తక్కువగా చేసి మాట్లాడటంలా, తృణీకరంగా నేను మాట్లాడటంలా. ఆత్మ కావాలి. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఇదనమున లోకములో, భారతదేశంలో, లేక అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, ఏ దేశం ఎంచుకోండి, ప్రపంచంలో ఉన్న 310 దేశాల్లో ప్రతి దేశంలో దురాత్మలు ఉన్నాయి. ప్రతి ఆత్మ అంటే ఏ ఆత్మ ఏమిటో తెలుసుకోవాలి. దేవుని ఆత్మ ఒకటే. ఎక్కడైనా దేవుని ఆత్మ ఒకటే. దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే. ఆయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆయనను నమ్మితే, ఆయనను ఒప్పుకుంటే, ఆయన మాట వింటే ఆయన ఆత్మను పొందటం చాలా సులభం అండి. పిల్లలు, పెద్దలు అందరూ, ముసలు ముత్తగోళ్ళు, తేడా వయసుతో నిమిత్తం లేదు. నువ్వు క్రైస్తవుడిగా కాదా అనేది చూడటంలా. యేసుక్రీస్తు వరకు మాట చెప్పాడు, వెళుతూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఏం చేయమన్నాడంటే అనేకులని క్రైస్తవులుగా చేయండి అన్నాడా? మత మార్పిడి చేయమన్నాడా? ఆయన అనేకులను శిష్యులుగా చేయండి. ఐ వాంట్ డిసైపుల్స్. నాకు ఎవరు కావాలి? శిష్యులు కావాలి. నాకు ఎవరు కావాలి? నా పిల్లలు కావాలి, నా నామం తెలిసిన వారు కావాలి. అందుకని మతస్థులు నాకు వద్దు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మనల్ని క్రైస్తవులు అనలే. క్రైస్తవులు అనే పేరు లోకం పెట్టిన పేరు. మీరు క్రిస్టియన్స్ రా అని చెప్పేది. క్రీస్తుని కలిగి ఉండడమే క్రైస్తవులము. క్రీస్తులో పుట్టి, క్రీస్తులో జీవించి, క్రీస్తులో సత్యవాళ్లే క్రైస్తవులు. హల్లెలూయా. పేరుకు క్రైస్తవులుగా ఉంటే మనకి దొరకదు. ప్రతి ఆత్మను నమ్మొద్దు. నన్ను కూడా నమ్మొద్దు. ఎవరైనా నేను ఇన్ని సంవత్సరాల్లో నమ్మించి మోసం చేశానా? ఎవరికైనా నష్టం చేశానా? నమ్మించి ఏమైనా అలా చేస్తే నాలో దేవుని ఆత్మ లేడు. హల్లెలూయా. అపనమ్మకమైన ఆత్మ నాలో ఉంటే అది అపవిత్రాత్మే. ఏదైనా దేవుడు నమ్మదగిన వాడు, దేవుని ఆత్మ నమ్మదగినది. యోహాను భక్తుడు తన సంఘము తట్టాడు, సంఘమా, అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరారు. అక్కడ ఏదో ఉందని చెప్పి ఆశపడి అక్కడ వెళ్ళి నీ సంఘాన్ని విడిచిపెట్టద్దు. నీకు దేవుడి నియమించిన స్థలాన్ని, కాపరిని విడిచిపెట్టద్దు. దైవజనుడిని అనుసరించి సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని నా కోసం నేను చెప్పుకోవట్లేదు. బాటలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప సంఘాన్ని విడిచిపోవద్దు. ఎందుకంటే సంఘములో సంచారం ఉంది. ఏ సంచారము? దురాత్మల సంచారం కాదు, దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. ఈ సత్యం మీరు తెలుసుకోండి. చిన్న సంఘము, ఇరుకు ప్లేసు, ఇక్కడ ఏంటిపోయేది, పాటలు పద్యాలు ఉంటాయా? అంగారు పాటలు ఉంటాయా? ఉన్నా లేకున్నా
దేవుడు నీకు నీ ఇల్లు చిన్నదైనా ఉంటుందా ఇంట్లో, నీ ఇంటి మీద కప్పు సరిగ్గా లేకపోయినా, నీ ఇంట్లో సరిగ్గా లైట్లు లేకపోయినా, నీకు బాత్రూమ్లు సరిగ్గా లేకపోయినా ఇంట్లో ఉంటుందా? అందరికీ పెద్ద ఇల్లు ఇంట్లోనే ఉంటారా? పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా నీ సొంత సుఖం కోసము, నీ సొంత నీ సొంత అవసరతల కోసం ఉన్నట్టుగా నీ సంఘం ఉండదు. యేసయ్య పుట్టింది పెద్ద హేరోదు మందిరంలో పుట్టలే, రాజకుటుంబంలో యేసయ్య పుట్టలే, అనుకుంటే పుట్టేవాడే. ఆయన రాజుగారింట్లో పుట్టలే, రాజమందిరంలో పుట్టలే, పశువుల పాకలు జన్మించాడు. హల్లెలూయా. పశువుల పాకలు ఏముంటుందండి? మలమూత్రాలు ఉంటాయి, దుర్వాసన ఉంటుంది. పొత్తి గుడ్డలతో చుట్టాడు అంటే చిరిగిపోయిన బట్టలతో అని చుట్టేశారు. ఆయనకు మంచి వస్త్రం కూడా లేదు. చనిపోయేదాకా యేసయ్యకు సొంత ఇల్లు లేదు, సొంత గాడిద లేదు, సొంత పడవ లేదు. అడుక్కున్నాడు ఆయన. ఆయన అద్దె ఇంట్లో ఉన్నాడు. నిన్ను ధనవంతుడిగా చేయడం కోసము ఆయన దరిద్రుడయ్యాడు. నీకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, ఏసీ ఉంది, కారు ఉంది, మంచి ఆహారం, మంచి వస్త్రం ఉంది. ఆత్మ లేదు. ఉందే ఆత్మ? నన్ను నేను ప్రశ్నించుకోవాలి. యోహాను భక్తుడు అంటాడు, సంఘమా ప్రతి ఆత్మను నమ్మొద్దు, వివేచించండి. వివేచన జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. తెలివిని, జ్ఞానమును, వివేచనను నన్ను అనుగ్రహిస్తాడు. ఊరకనే మాటలను నమ్మి వాడి వెంట పడిపోవద్దు. సైతాను ఎంత దురాత్ముడు అంటే, అపవ్యాధి ఎంత దుర్మార్గుడు అంటే, వాడు ఏర్పరచబడిన వాడిని సైతము భ్రష్టత్వం నడిపిస్తాడు. హల్లెలూయా. పేతురును పెట్టాడండి దెయ్యము. పేతురును పట్టుకుని ఏసేమన్నాడంటే, అపవిత్రత్మా వెళ్ళిపో, గద్దించాడు. దేవునికి సాక్షాత్తు యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక ప్రధాన శిష్యుడైన పేతురులో సాతాను ప్రవేశిస్తే నీలో నాలో ప్రవేశించడం పెద్ద విషయం కాదు.